శుభోదయం. వెల్కమ్ టు అవర్ మార్నింగ్ రాగా. మేమిలా మరి మీరెలా. ఈ కార్యక్రమాల్లో మాకు యాక్చువల్గా పండగలోనే ఏవో కార్యక్రమాలు ఉంటాయి. ఏదో పిండి వంటలు చేయడం, వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు వాళ్ళందరూ ఉండగా మనం వీడియోస్ చేసి మనం షూట్ చేసి వాటిని ప్రజెంట్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి మా విషయస్ని తెలియజేయడం కోసం మాత్రమే ఆ వీడియోలోకి వచ్చాను. మీరందరూ పండుగని చాలా బాగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు మీకు ముందుగా. అమ్మమ్మల్ని, నానమ్మల్ని, తాతయ్యల్ని, మీ చుట్టుపక్కల మేనమామల్ని, అట్లాగే ఊర్లో ఉన్న వ్యక్తులందరినీ, మీకు పరిచయమైన వ్యక్తులందరినీ కూడా పలకరించండి ఈ సంక్రాంతి సందర్భంలోనే. అట్లాగే మీకు అందుబాటులో ఉన్న విలేజ్లో ఉంటే మటుకు మాత్రం కోడి పందాలు, ఎడ్ల పోటీలు, ఇట్లాగా అన్నీ కూడా వాటిని ఎంజాయ్ చేయండి. ఎందుకనంటే అవి మనకి తీపి గుర్తులు, తీపి జ్ఞాపకాలు. మనం తర్వాత ఇప్పుడు నేను ఆ కోడి పందాల్లోకి వెళ్ళలేను, ఆ ఎడ్ల పందాల్లోకి వెళ్ళలేను. ఒకప్పుడు మేము ఆ ఎడ్ల పందాలు ఆ బండ్ల మీద కూర్చోవడము, ఆ కోడి పందాల్లో ఆ కోళ్ళు పట్టుకోవడము, మేము కూడా వాటిని ప్రిపేర్ చేయడము, కోడి పందాల్లోకి వెళ్ళడము, అవి పోట్లాడుకుంటుంటే చూసి ఆనందించడము, ఇట్లాంటివన్నీ చేసిన వాళ్ళని. ఇప్పుడు మీ అంత కుర్రాళ్ళలా ఉండే అంత హుషారుగా మేము వెళ్ళలేం కదా. అవి మీకు వయసు ఉన్నప్పుడు మాత్రమే ఎంజాయ్ చేయండి. అలా ఎంజాయ్ చేస్తే అవి మీకు తర్వాత మీ వయసు పెరిగే కొద్దీ మీరు ఇంట్లో కూర్చొని ఉండగా అవన్నీ మీకు తీపి గుర్తులు, జ్ఞాపకాలుగా ఉంటాయి అన్నమాట. మీ మనవలకి చెప్పుకోవడానికి బాగుంటుంది. వాళ్ళు నేర్చుకుంటారు మీరు చెప్పుకున్న దాన్ని బట్టి. అట్లా పెద్దవాళ్ళని మాత్రం మర్చిపోవద్దండి. పెద్దవాళ్ళని దగ్గరుండి ఒక 5 నిమిషాలైనా స్పెండ్ చేసి వాళ్ళతో మాట్లాడించండి. మీరు మాట్లాడటం కాదు, వాళ్ళు మాట్లాడేది ఎక్కువగా వినండి. వింటే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది అనమాట. వాళ్ళ ఎండింగ్ పీరియడ్లోనే పిల్లలు వచ్చి మాట్లాడుతుంటే వాళ్ళ మాటలు వాళ్ళు వింటూ ఉంటే వాళ్ళకి చాలా ఆనందంగా ఉంటుంది. జనరల్గా మనం మాట్లాడతాం, ఏం బాగున్నావా, ఓకే, ట్యాబ్లెట్ కావాలా, బట్ట కావాలా, ఇగో ఇది ఇలా మాట్లాడతాం. అవి కాదండి వాళ్ళకి కావాల్సింది. వాళ్ళు ఆ స్పర్శ, వాళ్ళు ఆ పంచుకునే ఆ ఎక్స్ప్రెషన్, వాళ్ళ ఎక్స్ప్రెషన్ మనం వినడం అన్నది కావాలి వాళ్ళకి. దాన్ని ఎక్కువగా పాటించండి. అవకాశం ఉంటే మీ పెద్దవాళ్ళు అవకాశం ఉంటే వాళ్ళని వినండి. వాళ్ళని కూడా ఆనందంగా ఉంచడానికి ట్రై చేయండి. మీరు కూడా ప్రకృతిని ఎంజాయ్ చేయండి, పల్లెటూరుని ఎంజాయ్ చేయండి. పల్లెటూరు లేకపోతే పట్టణాల్లో కూడా ఈ సెలబ్రేషన్స్ని ఎంజాయ్ చేయండి. బాగా ఎంజాయ్ చేయాలని ఈ సంక్రాంతి మనకి గుర్తుండిపోవాలి, అలా ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలి అని కోరుకుంటున్నాం. మా దంపతుల తరఫు నుంచి మీకు ఈ పండగ శుభాకాంక్షలు, హ్యాపీగా జరగాలని కోరుకుంటున్నాం. భోగి శుభాకాంక్షలు,